దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం ప్రియులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైన్ షాపులోనే విక్రయించాలని, ప్రైవేటు వ్యక్తుల ద్వారా మద్యం విక్రయించకూడదని ఎక్సైజ్ శాఖ నల్గొండ ఈఎస్ సంతోష్ సూచించారు. అయితే ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంస్కృతి సంప్రదాయాలు విధిజిల్లేలా దసరా పండుగ పెద్ద ఎత్తున జరగనుంది. ఇది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వివిధ స్థాయిలోనే జరుగుతుంది. తెలంగాణలో ప్రాముఖ్యం చోటు చేసుకున్న దసరా పండుగ పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా చేసుకుంటారు. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా తెలంగాణలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన ఆదాయం కూడా ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధిలో భాగంగానే పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు ప్రతిసారి జరిగే అంటే దసరాకు సంబంధించినటువంటి ఉత్సవాలకు సంబంధించి కావాల్సినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి షాపులలో కొనుగోలు కాక కొంతమంది అక్రమంగా మద్యం వ్యాపారులపై కూడా డేగా కన్నేసి చూస్తుంది ఎక్సైజ్ శాఖ. దీనికి సంబంధించి నల్గొండ ఐఎస్ గారు మనతో పాటు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దసరా అంటే తెలంగాణలోని పెద్ద ఎత్తున అంటే రాష్ట్రవ్యాప్త ప్రజలు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దానికి ఎక్సైజ్ శాఖ వారి నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అంటే ఆల్కహాల్ తీసుకోవడానికి ప్రజలు కూడా సుముఖంగా ఉంటారు. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతున్న క్రమంలో కూడా మరికొంతమంది అంటే వ్యాపారవేత్తలు అది గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మందు కూడా తయారు చేస్తుంది. దాని మీద ఎక్సైజ్ శాఖ పరంగా మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఏ విధంగా? దసరానే కాకుండా ఎప్పుడైనా కానీ నకిలీ మద్యం పైన కానీ గుడుంబ పైన కానీ నాన్ డ్యూటీ పే లిక్కర్ పైన కానీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో దసరా వరకు గుడుంబ, నాన్ డ్యూటీ పే లిక్కర్, ఫేక్ లిక్కర్ మీద కఠిన చర్యలు తీసుకొని ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక టీములలో ఎన్ఫోర్స్మెంటు, డిటిఎఫ్, రెగ్యులర్ ఎస్హెచ్ఓలతో పాటు అన్ని టీములు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనిలో ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వైన్ షాపులనే తీసుకోవాలి లిక్కరు. ఎవరైనా అనుమానితులు ఎవరైనా మా దగ్గర లిక్కర్ ఉందని చెప్తే నమ్మకండి. అదేదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి కల్తీ మద్యం మీద ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేస్తే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, అలాగే మనది కాకుండా వేరే స్టేట్ గోవా మందే కావచ్చు, సంబంధించిన వేరే స్టేట్ నుంచి కూడా మన దగ్గరికి దసరాకు సంబంధించిన సెలబ్రిటీస్ చేసుకునే క్రమంలో కూడా వస్తుంది. దానిపై ఎలా చర్యలు తీసుకొని నిఘా ఎట్లా? మేము నాన్ డ్యూటీ పే లిక్కర్ అంటారు దాన్ని. నాన్ డ్యూటీ పే లిక్కర్ రాకుండా ఉండటానికి మేము రూట్ వాచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటువంటిది ఏమైనా దొరికితే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉంటే నాన్ డ్యూటీ పే లిక్కర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు తెలియజేస్తే మేము కఠిన చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా నల్గొండ ఈఎస్ పరిధిలో చూసినట్లయితే జాతీయ రహదారులు ఇటు కోదాడు కావచ్చు, ఇటు హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారులు గతంలో చూసుకున్న కేసులు కూడా నాన్ లిక్కర్ కేసులకు సంబంధించి గోవా కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక లిక్కర్ను తీసుకొచ్చి కొనుగోలు చేసుకొని రవాణా చేసుకునే ప్రధాన రహదారి నల్గొండకు కేంద్రంగా ఉంటుంది. దీనికి సంబంధించి నకిలీ రవాణా కాకుండా మద్యానికి ఈఎస్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా అంటే స్పెషల్ టీమ్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు కూడా చేస్తున్నట్లు కూడా ఈఎస్ గారు చెప్పారు. ఇది తెలంగాణలో దసరాకు సంబంధించినటువంటి సంబరాలు జరుపుకుంటున్న క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి నాణ్యతమైన మందునే తీసుకోవాలంటూ కూడా ఈఎస్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.